సార్. ఓకే ప్రవీణ్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. మరి ఒకసారి లక్ష్మీనారాయణరావు గారి దగ్గరికి వెళ్దాం. మీ నెట్ ఒకసారి చేసుకోండి సార్, సరి చేసుకోండి. లక్ష్మీనారాయణరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆర్థిక లాభాలకు వస్తే కేవలం చేశారని చెప్తున్నారు, దీని ద్వారా ఎవరికి కూడా కాదు ప్రభుత్వానికే మధ్య ఒక ప్రమాణమైన ఆదాయం వస్తుందని చెప్తున్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్? దానికి సంబంధించిన ఆర్థికంగా కేవలం ఇది ఈ 12,000 కోట్లతోనే, అంటే 1,200 కోట్లతోనే మనకు ఈ ఆర్థిక లాభంతోనే మనం రాష్ట్రానికి సంబంధించిన వస్తున్న ఆదాయాన్ని బట్టే మనం చూసుకుంటామా, లేకపోతే వాస్తవానికి క్రమబద్ధీకరణ చేస్తే ఫ్యూచర్ జనరేషన్కు మంచి ఒక అవకాశం ఉంటుందని మనం భావించవచ్చా? అంటే నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే అర్బన్ ప్లానింగ్ అసలు టోటల్గా లేకుండా పోవడము, అర్బన్ డెవలప్మెంట్ గురించి అసలు ఎవరు ఆలోచించుకోవడం, ఇది కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మాత్రమే పాలిటీషియన్స్ వల్ల, అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ బిజినెస్ గురించి ఆలోచిస్తారు. కానీ పాలిటీషియన్స్ అడ్మినిస్ట్రేషన్ దేని గురించి ఆలోచిస్తుంది? ప్రజలకు హౌసింగ్ అనేటటువంటిది అవసరము. కాబట్టి మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ మార్కెట్ ఏదో విధంగా లేఅవుట్ ఉన్నా లేకపోయినా కానీ ప్రజలు ఏదో విధంగా కొనుక్కుంటారు. స్థలాలు కొనుక్కోవాలా, ధరలు పెరిగిపోతున్నాయి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండడం అనేటటువంటి అవసరం. కాబట్టి దే విల్ ట్రై ఫర్ దట్. ఆ సమయంలో మీరు ఎంత సింప్లిఫై ప్రాసెస్ చేసి ఎంత ప్రాపర్గా ఖచ్చితంగా సర్టన్టీ ఉండాలి, సింప్లిఫికేషన్ ఉండాలి, సర్టన్టీ ఉండాలి. ఇందాక ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆ చెరువులో ఉంటే దానికి అసలు లేఅవుట్ ఎట్లా వచ్చింది, ఎట్లా అమ్మారు, ఒకవేళ అమ్మినా కానీ రెగ్యులేషన్ కాదా? చెరువులో ఉన్నటువంటి చాలా మంది కొనేటటువంటి వాళ్ళు అదే ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వీటన్నిటికీ క్లియర్ కట్గా అందరికీ తెలిసిన రిజిస్ట్రేషన్లు ఎట్లా అయినా ఇవన్నీ వరుసగా చూసినట్లయితే టోటల్గా అర్బన్ ప్లానింగ్ యొక్క ఫెయిల్యూర్ అంటే ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదండి, మొత్తం దేశంలో చాలా వరకు కూడా అర్బన్ ప్లానింగ్ యొక్క ఫెయిల్యూర్ అనేటటువంటిది మనకు గ్లేరింగ్ గా కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో కూడా భారీ ఏరియాలు వదిలేసేస్తే, మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ వదిలేస్తే మిగతా అన్ని దగ్గర పంచాయతీల్లో ఎట్లా సార్ చెప్పినట్టుగా సెక్రటరీలు వాళ్ళు ఎట్లా సంతకాలు చేశారంటే చెరువుల వాటిల్లో ఎట్లా వచ్చాయి? పంచాయతీలో ఇప్పుడు ఇచ్చిన లేఅవుట్లు అన్నా కానీ లోకల్ గా ఉన్నటువంటి అథారిటీస్ అంతో ఇంతో అప్రూవ్ చేయకుండానే వాళ్ళకి అసలు ఏమీ తెలియకుండానే లేఅవుట్లు వచ్చాయంటారా? గవర్నమెంట్ వీళ్ళందరికీ ఏమీ తెలియకుండా రిజిస్ట్రేషన్ జరిగాయి, ఇవన్నీ జరిగాయి కదా. కాబట్టి ఇదేంటంటే రెండు రకాలండి. ప్రాసెస్ సింప్లిఫై ఉండాలి. ప్రజలకు ఇళ్ళు కట్టుకోవడానికి కానీ స్థలాలు కొనుక్కొని ఇళ్ళు కట్టుకోవడానికి కానీ సింపుల్గా ఉండాలి. దాన్ని ఫెసిలిటేట్ చేయాలి గవర్నమెంట్. ఇక్కడ ఫెసిలిటేటర్గా ఏం లేదండి, దాన్ని రెస్ట్రిక్ట్ చేసేటట్టుగా. ఎంత రెస్ట్రిక్ట్ చేస్తే మనకు ఆబ్వియస్ గా ఇల్లీగల్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయి, పాలిటీషియన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇల్లీగల్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయి, ఇప్పుడు ఆలోచిస్తున్నారు తప్పితే హౌసింగ్ సెక్టర్ డెవలప్ చేయడం కామన్ మ్యాన్ కి ఎట్లా హెల్ప్ ఉంటుంది, కామన్ మ్యాన్ కి చీప్ గాను సర్టన్ గాను. ఎందుకంటే చీప్ గా వచ్చేస్తుందని చెప్పి చెరువులో ఉన్న ల్యాండ్స్ లేదా ల్యాండ్ అక్విజిషన్ రోడ్డు మీదకి పోయే ల్యాండ్స్ కాదు కదా. ఇవన్నీ సర్టన్టీ గాని ఇచ్చినట్లయితే ఉండేది. సర్టన్ గా ఇవ్వలేదు. ఈ రోజు ఏమొచ్చిందంటే క్లియర్ కట్ గా ఈ 1,200 కోట్ల 1,500 కోట్ల వస్తాయని చేస్తున్నారు. కానీ ఇది కూడా ఈ రోజు కూడా ఇది సర్టన్టీగా చేసి చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, లేఅవుట్ ఉంది, లేఅవుట్ లో ఓపెన్ స్పేస్ ఇస్తున్నారా? లేఅవుట్ లో రోడ్ వైడరింగ్ ఏమన్నా ఉన్నాయా? రోడ్డు కరెక్ట్ గా ఉన్నాయా? రోడ్లు కరెక్ట్ గా ఉన్నాయా? అసలు లేఅవుటే లేకుండా, లేఅవుట్ పర్మిషన్ లేకుండా లేఅవుట్ వేసినటువంటి వాళ్ళు ఆ రోడ్డుకి సంబంధించినవి ఇవన్నీ కరెక్ట్ గా చేశారా లేదు, ఇవన్నీ ఎవరికి తెలుసు? ఇవన్నీ ఎవరు వెరిఫై చేస్తారు? అప్రూవ్ చేసిన తర్వాత కూడా ఇవన్నీ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది దీని తర్వాత కూడా. అంటే అది అట్లీస్ట్ ఏమవుతుందంటే వాళ్ళు టైటిల్ అమ్మడానికి, బ్యాంక్ లోన్ తీసుకోవడానికి వీటన్నిటి క్లారిటీ వస్తుంది. కానీ ఇది అర్బన్ ప్లానింగ్ కానీ ప్రజలకు సౌకర్యం కలిగించడం. ఇంకోటి కూడా ఏంటంటే ఇటువంటి స్కీమ్స్ తీసుకురావడం వాళ్ళ ఇంత భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇల్లీగల్ లేఅవుట్స్ డెవలప్ కావడానికి మనం ఇది కనిపిస్తున్నాం. ఈ లేఅవుట్స్ చేసి అమ్మినటువంటి వాళ్ళ మీద పనిష్మెంట్ ఏంటి? పనిష్మెంట్ ఏంటి? ఫ్రీ స్పేస్, ఓపెన్ స్పేస్ వదలకుండా చేసినటువంటి వాళ్ళ మీద మీరేం రేటు వసూలు చేస్తున్నారు? ఇప్పుడు దీన్ని నేను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇచ్చేయటం లేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి, ఇల్లీగల్గా ఎంత ఖర్చు పెట్టి, ఎంత కష్టపడి, ఎన్నిసార్లు రౌండ్లు కొడితే ఇవన్నీ వస్తాయో అందరికీ తెలుసు. వాళ్ళు దే ఆర్ ఆల్సో డూయింగ్ ఏ సర్వీస్ ఫర్ పబ్లిక్. మరి వాళ్ళు కరెక్ట్గా చేయటం లేదు అంటే సిస్టమ్ వాళ్ళని కరెక్ట్గా చేయలేటువంటి పరిస్థితికి తోస్తున్నాం మనమే. ప్రజల్ని ఇల్లీగల్ పని చేయించి వాళ్ళ ద్వారా 1,200 కోట్లు వసూలు చేసే స్థితికి మనం వచ్చింది ప్రభుత్వం. ఇక్కడ మనం ఆలోచించాలి, ఎక్కడ ఫ్రీగా ఉండాలా, క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ టైం కానీ ఎప్పుడో కానీ అన్నీ ఉండాలి. ఈరోజు హైదరాబాద్ వచ్చి కూల్చేయాల్సిన పరిస్థితి ఉండకూడదు కదా. చెరువు ఉన్నప్పుడు హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏంటో, చెరువు అయినప్పుడు ఎట్లా కట్టారు? హైదరాబాద్ లో చెరువులు ఉన్నాయని, ఏ ప్రాంతాల్లో చెరువులు అని జనరల్ గా అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఇదే సింప్లిఫికేషన్ సర్టన్టీ అని ఉన్నట్టయితే
కామన్ మ్యాన్కి ఈ సంవత్సరాల తరబడి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్కీమ్ రావడం 2020లో వచ్చినప్పుడు 21లోనో 22లోనో దాన్ని ఫాలో అప్ చేయించి వీళ్ళందరికీ క్లియర్ కట్గా ఇచ్చే డబ్బు సంగతి కాదండి. ఇప్పుడు కామన్ మ్యాన్కి దాని త్వరగా సార్ చెప్పినట్టుగా ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఎన్నిసార్లు ఇక్కడ కత్తి మెడ మీద పెట్టుంటుంది, ఈ చెరువులోకి వెళ్ళిపోతుందేమని మీరు ఇచ్చిన ఎంత అవుతుంది. ఇవన్నీ కాకుండా కొంత అర్బన్ ప్లానింగ్ యొక్క ఫెయిల్యూర్ అనేటటువంటిది గ్లేరింగ్ గా కనిపిస్తుంది. ఇది ఏ పొలిటికల్ పార్టీ అయినా టోటల్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఉందండి. అది మార్చుకోవాలి మనం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం దాంట్లో అంజిరెడ్డి గారు రియల్ ఎస్టేట్ నిపుణులు అనేటువంటి అంజిరెడ్డి